ముక్క లేనిదే ముద్ద దిగదు బ్రో. అది ఈదేదైనా అయ్యుండాలి, ఎగిరేదైనా, పాకేదైనా, కదిలేదైనా, దూకేదైనా, ఏదైనా సరే దాన్ని మసాలా వేసి వండేస్తే అబ్బబ్బా! బెత్తడి నాలుక ఆ రోజుకి తిని శుభ్రంగా పడుండిద్ది. అసలు ఈ కూరగాయలు తినాలి అని కనిపెట్టింది ఎవడో కానీ వాడికి ఉప్పు చేపలు దండేసేయాలి. ఏంటి ఇప్పుడు నీ బాధ? అంటే ప్రాణం ఉన్న జీవుల్ని కోసి చంపి తినేస్తారా అని వెజ్ సంఘాల్లో ఏమైనా డిబేట్‌కొస్తారా? ప్లీజ్ రాకండే. ఏం లేదు బ్రో. మేము జస్ట్ వాటిని ఈ జన్మ నుంచి విముక్తి చేసి నెక్స్ట్ జన్మకు ప్రమోట్ చేస్తున్నాం అంతే. నోటికి కాస్త మసాలా తగిలితే చాలు అసలు ఆ స్మెల్‌కే కడుపు నిండిపోయిద్దనమాట. విషయం ఏంటంటే ఇవాళ సండే కానీ ఫుల్ వర్షం పడుతుంది బయట. ఈ వీడియో నేను రేపు పోస్ట్ చేస్తానేమో, అంటే మండే రావచ్చు. ఈ వర్షానికి ఇంకా బయటకు వెళ్ళే వీలు లేదు కదా, ఏం తెచ్చుకోవడానికి కుదరలేదు. అందుకని నేను ఇంట్లో ఉప్పు చేపలుంటే దోసకాయ టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కూరలో ఆయిల్ ఎక్కువ వేసుకొని వండుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. వాటర్ అస్సలు పోయకూడదు. వాటర్ ఈ కర్రీకనే కాదు ఏ కర్రీస్కైనా కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని ఆయిల్లో మగ్గితేనే వెజిటేబుల్స్ ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. వాటర్ పోస్తే ఏంటంటే అది కొంచెం టేస్ట్ అంతా పోయినట్టే అనిపిస్తుంది. ఉప్పు కారాలు కూడా కొంచెం చూసుకుని వేసేసుకుని కరెక్ట్గా వండుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా అదిరిపోయిద్ది కర్రీ. కొన్ని గిన్నెల్లో వండితేనే ఆ టేస్ట్ వస్తుంది. అందుకే నేను ఈ ఈ గిన్నె ఒకటి పెట్టుకుని దానిలో ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ ఆ గిన్నె ఏంటి అందులో వండకూడదు అని కామెంట్ చేయకండి. ఎప్పుడో ఒకసారి కదా, ఏం కాదు అన్నట్టు. మీ ఇంట్లో మీ సండే స్పెషల్ ఏంటో నాకు కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్. వైబ్ విత్ మీ. టాటా.